హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. వెల్కమ్ టు ఫ్రైడే స్పెషల్. చాలా రోజుల తర్వాత ఫ్రైడే స్పెషల్ ఈరోజు పెడుతున్నాను. దానికి కారణం ఏంటంటే ఈరోజు మార్కెట్లో వచ్చినటువంటి హల్చల్, అలజడి. దాన్ని ఏ భాషలో ఎలా చెప్పాలో తెలియదు కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని డబుల్ డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. టెక్నికల్గా డబుల్ డిస్ట్రిబ్యూషన్ డే అంటారు. సో పీపుల్ హూ ఆర్ అలర్ట్ సర్టన్లీ మేక్ వెరీ బిగ్ మనీ, హ్యావ్ మేడ్ ఆల్సో. అందుకని దాని గురించి మాట్లాడటం కోసమని ప్రత్యేకించి ఈరోజు ఫ్రైడే స్పెషల్ మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. అయితే ట్రేడింగ్ వాళ్ళే కాకుండా అదర్స్ ఆల్సో కెన్ సీ దిస్ వీడియో. ఎందుకంటే టెక్నికల్స్ కొద్దిగా మార్కెట్ ప్రైస్ మూమెంట్స్ అవన్నీ కొంచెం చూపిస్తాను కదా. సో ఏంటంటే అయితే మరొక విషయం, నిన్నటి వీడియో బై మిస్టేకు అప్లోడ్ చేసి కూడా పబ్లిష్ చేయలేదు. దాంతో ఆగిపోయింది అది. తీరా చూస్తే ఇప్పుడు చూస్తే అది అన్పబ్లిష్డ్. మళ్ళీ ఈరోజు పబ్లిష్ చేశాను. నిన్నటి న్యూస్ పేపర్ ఈరోజు చదివినట్లు ఉంటుంది, నిన్నటి వీడియో ఈరోజు చూడటం. ముఖ్యంగా అందులో మార్కెట్ గురించి కదా మాట్లాడతాం. నిన్నటి మార్కెట్ అయిపోయింది, కొత్త మార్కెట్ అయ్యింది. ఈరోజు స్టోరీ వేరు కదా. బట్ ఐ టెల్ యూ, నేను ఎందుకు నిన్నటి వీడియో పబ్లిష్ చేశానంటే అందులో కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేశాను. 4-5 స్టాక్స్ డిస్కస్ చేశాను. మరి ఆ సమాచారం మిస్ అవుతారు కదా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ముఖ్యంగా. అందుకని నేనేమనుకున్నానంటే ఐ షుడ్ పబ్లిష్ ఇట్. సో మార్కెట్ గురించి కాకుండా ఆ స్టాక్స్ గురించి చూడవచ్చు. అందుకని నేను పబ్లిష్ చేశాను. మీకు టైం ఉంటే చూడండి, లేకపోతే వదిలేయండి, పర్వాలేదు. కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకున్నాను, నేను వదిలేయటం అందుకనే చేశాను. తర్వాత ఏంటంటే మార్కెట్ క్విక్గా చెప్పాలంటే, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఎక్కువ టైం పట్టేస్తుంది. అందుకని క్విక్గా వెళ్తున్నాను. మార్కెట్ ఏం జరిగింది ఈరోజు? గ్యాప్ డౌను, అంటే గ్యాప్ డౌన్ కాదులేండి, నార్మల్గా కొద్దిగా స్లో అంటే స్లైట్లీ డౌన్. కొద్దిగా మార్కెట్ డౌన్లో ఓపెన్ అయింది. కొద్దిగా అక్కడి నుంచి మెల్లమెల్లగా జారుతూ దాదాపు 300 చిల్లర పైచిలకు 300+ పాయింట్స్ ఫటాఫట్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది తెలీదు. ఆ ఇన్ఫ్లేషన్ ఈజ్ అవుట్ అయిందండి. అసలు 300 పాయింట్లు పడటానికి ఏంటి, ఏదో రాంగ్ ఎక్స్పెక్టేషనా, లేకపోతే ఏంటి జరిగింది మార్కెట్లో? ఇది చెప్పడం కష్టం. ఇక్కడ కూర్చుని మార్కెట్ ప్లేయర్స్ కదా, బిగ్ ప్లేయర్స్ గేమ్ అది. ఒక పక్కన వాళ్ళు, ఒక పక్కన వీళ్ళు. సంథింగ్ హ్యాపెండ్. పడిపోవటానికి ఓకే, మళ్ళీ రికవర్ అయిపోయింది. 300 పాయింట్లు పడిపోయిన మార్కెట్ మళ్ళీ 200 పైచిలకు, మోర్ దెన్ 200 పాయింట్స్ రికవర్ అయింది. అది కవర్ చేసేసి, అంటే దాదాపు 550 పాయింట్స్ ఈరోజు. 550-600 పాయింట్స్ టోటల్గా మూమెంట్ ఇచ్చింది ఒక్క నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పక్కర్లేదు. 52,000 ప్లస్లో ఉన్నదల్లా 5,300+ వెళ్ళిపోయింది. అసలు 5,200+ దిగిపోయి మళ్ళీ 5,300+ వెళ్ళిపోయింది. అంటే మోర్ దెన్ 1000 పాయింట్స్ అది చూపించింది. చూద్దాం, చూడండి వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్, వాట్ ఈస్ దేర్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ బిగ్ ఆపరేటర్స్. ఇవి మనకు తెలీదు. వి కాంట్, ఎవరెవరు ఏమేమి ఆలోచించుకుని కొంటున్నారు, అమ్ముతున్నారు, అది మనకు తెలియదు. కానీ ఇఫ్ వీఆర్ అలర్ట్, ఇఫ్ వీఆర్ స్కిల్డ్ ట్రేడర్స్, మార్కెట్ అవన్నీ తెలుసుకోనక్కర్లా, మన గ్రాఫులు చెప్పేస్తాయి. చెప్పేస్తాయండి. అది దానికి ఉన్నటువంటి మార్కెట్, అంటే టెక్నికల్స్కి ఉన్నటువంటి స్పెషాలిటీ అది. రేపు ఏం జరుగుతుందో మార్కెట్లో టెక్నికల్స్ అంత బాగా చెప్పలేకపోవచ్చు, జరుగుతున్న కథను మాత్రం చెప్పగలవు కదా. అది క్యాచ్ చేయగలిగితే
యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ ట్రేడర్. అది ఎట్లా చూడండి మీకు చూపిస్తాను. లెట్ మీ గో టు ఇది ఎక్కడ నేను దీంట్లోకి వెళ్ళాను. నేను tradingview.comలో ఉన్నాను. tradingview.comలో ఉంటే లెట్స్ గో టు నిఫ్టీ. మిగతా వద్దు, ఇప్పుడు అక్కర్లేదు. లెట్స్ గో టు నిఫ్టీ. వాట్ హ్యాపెన్ టు నిఫ్టీ? నిఫ్టీకి ఏం జరిగింది? నేను 5 minutes చార్ట్ తీసుకున్నాను. చూడండి, మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. హలో, మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి మూమెంట్ ఇచ్చింది మీకు? ఫస్ట్ లైన్ గ్రాఫ్లో చూపిస్తాను. లైన్ గ్రాఫ్ ఇది, ఆ లైన్ అది లైన్ కొంచెం కష్టం, పర్వాలేదులేండి. లైన్ గ్రాఫ్లో చూడండి మార్కెట్ వాట్ హ్యాపెండ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మార్కెట్ 9:15 స్టార్ట్ అయింది. 9:15 స్టార్ట్ అయినప్పుడు దీన్ని వీవ్యాప్ లైన్ని ప్రస్తుతానికి ఏం చేస్తాను, హైడ్ చేస్తాను, వదిలేండి. ఇక్కడ మార్కెట్ నిన్న క్లోజ్ అయింది, ఇక్కడ మార్కెట్ ఇవాళ ఓపెన్ అయింది, అంతే కదా? అక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయింది ఇక్కడ నుంచి, అంటే సుమారుగా చూడండి, జస్ట్ ఊరికి అంచనా 24,526 అక్కడ చూపిస్తుంటే లో ఎంత అండి? బాటము 24,205. 24,205 బాటము. 500 నుంచి అంటే 300 పాయింట్లు ఆల్మోస్ట్. నేను చూశాను, గ్రాఫ్లో చూశాను. నేను ఫ్యూచర్ చూపిస్తున్నాను కదా, ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ చూపిస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే స్పాట్లో తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువే, నిఫ్టీ స్పాటు ఇంకొంచెం ఎక్కువే. సో వాట్ హ్యాపెండ్ టు దిస్? వాట్ హ్యాపెండ్ టు దిస్? ఎంత తగ్గింది. దీన్ని ఇక్కడ బాటమ్ అవుట్ అయ్యి ఇక్కడి నుంచి మెల్లిగా అందుకుని చివరికి ఏమైందండి, ఈ ప్రీవియస్ అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో ప్రీవియస్ క్లోజ్ తీసుకుంటే ప్రీవియస్ క్లోజ్ను కూడా అధిగమించి ఇక్కడి నుంచి ఎంత పెరిగిందో చూడండి. 24,769, 770, 24,770కి వెళ్ళింది. అంటే ప్రీవియస్ కంటే కూడా ప్రీవియస్ దగ్గర ఎంత, ప్రీవియస్ క్లోజు 24,500 చిల్లర, 550. 550 నుంచి 770కి వెళ్ళిందంటే 220 పాయింట్లు. 220 పాయింట్లు. ఏమైంది? 300 పాయింట్లు తగ్గి 250 పాయింట్ల దాకా పెరిగి ఏంటి ఎస్టాబ్లిష్ చేసిందంటే 200 పాయింట్ల పైన పెరిగి ఏంటి ఎస్టాబ్లిష్ చేసింది మార్కెట్ అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. దీన్ని యాక్చువల్గా టెక్నికల్గా ఏంటంటే డబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. డబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే తగ్గి రికవర్ అవటం లేదా పెరిగి పడిపోవటం. చూసారా, బాగా తగ్గింది తర్వాత మళ్ళీ రికవర్ అయింది. ఒక్కోసారి బాగా పెరుగుతుంది, అక్కడి నుంచి పడిపోతుంది. దాన్ని డబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, పెరిగి తగ్గటం లేదా తగ్గి పెరగటం. సో దీన్ని క్యాండిల్స్లో చూస్తే, నార్మల్ క్యాండిల్స్లో చూస్తే ఇది చూడండి, ఇక్కడ గ్యాప్, ఇక్కడ క్లోజ్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. అంటే సుమారుగా ఒక 50 పాయింట్లు 40-50 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 40 పాయింట్లు 50 పాయింట్లు ఇన్సిగ్నిఫికెంట్, పెద్ద ఏం కాదు. కానీ వాట్ హ్యాపెండ్, ఇది ఇట్ కేమ్ డౌన్ టు సచ్ ఏ లో లెవెల్. 185 చూపిస్తున్నది ఇక్కడ యాక్చువల్. ఇది 24,185 యాక్చువల్. ఇంతకుముందు ఏంటంటే క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద కదా, లైన్ గ్రాఫ్ ఎప్పుడు క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద ఉంటుంది, ఇదేమో ఎప్పుడు యాక్చువల్ బేసిస్ మీద ఉంటుంది క్యాండిల్. హెక్నేష్ అయితే యావరేజెస్, వీటి యావరేజ్ చేస్తుంది. చూసారా, ఇది ఎంత మిరాకిలో చూడండి. దీన్ని గేజ్ చేయటం ఎలాగా, తగ్గటం పెరగటం ఐడెంటిఫై చేయటం ఎలా చూడండి. మామూలు గ్రాఫ్లో చూడాలంటే, మామూలు క్యాండిల్స్లో చూడాలంటే మీరు లైన్ గ్రాఫ్లో చేయలేరు ఆ పని.
ఇంకా అది ఇక్కడి నుంచి పెరుగుతుందా ఇక్కడి నుంచి తగ్గుతుందా అంటే లైన్ గ్రాఫ్ చేతులు ఎత్తేస్తుంది, నాకు తెలియదు అంటుంది. కానీ క్యాండిల్స్ అయితే చెప్పగలవు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిల్, ఇక్కడ ఒక క్యాండిల్, పెద్ద క్యాండిల్స్, ఈ ట్రెండ్ ఇనిషియేటివ్ క్యాండిల్స్, తర్వాత డోజీ, మళ్ళీ ఓ మాదిరి పెద్ద క్యాండిల్, మళ్ళీ ఇక్కడంతా రేంజ్, ఇక్కడ వరకు రేంజ్, మళ్ళీ పెద్ద క్యాండిల్. ఏంటి దీని ఇండికేషను? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తగ్గి మళ్ళీ రేంజ్లోకి వచ్చి మళ్ళీ తగ్గటం అంటే అర్థం ఏంటి? మొన్న ఆ మధ్యన నిఫ్టీ తగ్గింది చూసారా? నిఫ్టీ ఇలాగేగా తగ్గింది, కొంత తగ్గింది, పడిపోయింది, తర్వాత రేంజ్కి వెళ్ళింది, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ రేంజ్కి వెళ్ళింది, మళ్ళీ పడిపోయింది, 3 సార్లు పడిపోయింది. కానీ ఇక్కడ మాత్రం 2 సార్లు పడింది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తగ్గింది, తర్వాత రేంజ్, తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తగ్గింది, ఫినిష్. 2 సార్లు తగ్గింది, ఆ తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల. సో ఇట్లా మామూలు క్యాండిల్స్లోనే ట్రేడ్ చేస్తే ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, చూడండి, దీస్ ఆర్ బిగ్ క్యాండిల్స్. తర్వాత ఈ రేంజ్ తర్వాత మళ్ళీ బిగ్ క్యాండిల్ వచ్చింది. అంటే బిగ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్స్ ఏమో విరువు వస్తున్నాయి, మీకు గ్రీన్ క్యాండిల్స్ కనబడటం లేదు. అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫాల్. కానీ దీనికంటే సులువైన మార్గం ఒకటి ఉంది. ఏంటి ఆ సులువైన మార్గం? చూడండి, అకినాషి తీసుకోండి. అకినాషి అయితే దూద్ కా దూద్ పానీ కా పానీ అంటారే, అప్ ట్రెండో డౌన్ ట్రెండో ఓ ట్రెండ్ చెప్పేస్తుంది. ఏంటిది? వాట్ హ్యాపెండ్? అప్ ట్రెండా డౌన్ ట్రెండా అనేది ట్రెండ్ చెప్పేస్తుంది. ఇది ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తున్నాను. అవినాషి ఓకేనండి. ఎక్కడున్నాం? ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది. ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది చూడండి. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, హెక్నేషిక్ ఉన్న గొప్పతనం ఇది. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, ఆ తర్వాత వాట్ హ్యాపెండ్ అండి? ఏంటి అన్ని రెడ్లే, రెడ్ ఆఫ్టర్ రెడ్. అంతేకాదు, దీనికి ఒక థియరీ ఉంది. ఓపెన్ పైన విక్కలేదు, కింద క్లోజింగ్ దగ్గర విక్కలేదు. పైన కింద క్లోజింగ్ దగ్గర విక్కలేదు అంటే అర్థం ఏంటి? అంటే తగ్గిందేదో తగ్గింది, కానీ తగ్గిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళా, రికవర్ అవ్వాల. ఫస్ట్ 5 మినిట్స్లో ఎంత తగ్గాలో అంత తగ్గింది. ఆ తర్వాత ఆ 5 మినిట్స్లో కొద్దిగా తగ్గినట్టు తగ్గి ఏమి రికవర్ అవ్వాల, తగ్గటమే. విక్కు లేకుండా వచ్చేసింది కింద. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్డే, పైన విక్కు లేదు. పైన విక్కు లేకుండా ఉంటే అది ట్రెండ్ కంటిన్యూషన్కి పాసిబిలిటీ ఎక్కువ ఉందని అర్థం. సరే, 1, 2 అయిపోయినాయి, 3 అయిపోయినాయి, రెడ్డే కదా. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతున్నది. సెకండ్ క్యాండిల్, జనరల్గా 5-10 మినిట్స్ వెయిట్ చేస్తాం, చూడొచ్చు కదా. సెకండ్ క్యాండిల్ విక్కుకి కంటే దిగున ఎప్పుడైతే థర్డ్ క్యాండిల్ వచ్చిందో, దట్ ఈస్ అన్ ఇండికేషన్, ఎస్ దెర్ ఈస్ సెల్లింగ్. పైగా పెద్ద క్యాండిల్ ఎప్పుడు ట్రెండ్ ఇనిషియేటింగ్ క్యాండిల్. అంటే ఇక్కడ ఈ థర్డ్ క్యాండిల్ క్లియర్గా డౌన్ ట్రెండ్ని ఇనిషియేట్ చేస్తున్నది. అంటే 24,470, 480 రేంజ్లో. ఆ తర్వాత ఇంకేముంది? స్టోరీ ఈజ్ ఓవర్. అంతా రెడ్డే. ఇక్కడ చిన్న రికవరీ, ఈ చిన్న రికవరీ ఊరికే జస్ట్ ఈ రికవర్ అవుద్దేమో, పెరుగుద్దేమో అనే భ్రాంతిని కలిగించడం కోసం వచ్చింది ఇది. పైగా చాలా చిన్నది కదా. పెద్ద క్యాండిల్ అయితే పోనీ ఏమన్నా సిగ్నిఫికెంట్గా మూమెంట్ ఇస్తుందేమో అని అనుకోవచ్చు. చిన్న క్యాండిల్ అంటే ఊరికే ఊరట కలిగించింది. ఆ తర్వాత మళ్ళీ డౌను ఇక్కడ వరకు. చూడండి, అసలు ఏమి టెన్షన్ లేకుండా చక్కగా షార్ట్ సెల్లింగ్ చేసుకోవడానికి అంతా చూపిస్తుంది. రెడ్ తర్వాత నెక్స్ట్ ఎగ్జంప్షన్ రెడ్ ఉంటుందనే కదా ఎగ్జంప్షను, ఉండకపోతే అది వేరే సంగతి. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ డోజీ వచ్చింది.
రెడ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ట్రెండ్ రివర్సల్కి ఇండికేషన్ ఏంటండి అని అడగచ్చు. ట్రెండ్ రివర్సల్కి ఇండికేషన్ చూడండి, తగ్గి 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 చిన్న హ్యామర్ టైపు హ్యామర్ టైపు, హ్యామరే ఒక రకంగా చెప్పాలంటే హ్యామర్ టైపు క్యాండిల్ వచ్చింది. ఈ హ్యామర్ తాలూకు సిగ్నిఫికెన్స్ ఏంటి? డౌన్ ట్రెండ్ తగ్గుతూ 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 ఎప్పుడైతే ఇట్లాంటి హ్యామర్ టైపు వచ్చిందో, హ్యామర్ అంటే అర్థం ఏంటి? లాంగ్ డౌన్ విక్, డౌన్ విక్, డౌన్ విక్ ఉంది చూసారా ఈ ఈ పొడవుగా, ఇదేమో లాంగ్, పైనేమో దాదాపు నిల్లు. అంటే ఇంత లాంగ్ ఉండటానికి మీనింగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇక్కడ వరకు తగ్గింది, ఇక్కడ వరకు తగ్గితే అక్కడ బయర్స్ తిరిగి కొట్టారు, సెల్లర్స్ ఎగ్జాస్ట్ అయిపోయారు ఆల్మోస్ట్. ఇక్కడ బయర్స్ అందుకున్నారు, బయర్స్ అందుకోబట్టే ఇక్కడ వరకు దిగినటువంటి లోవర్ విక్ చూడండి, లోవర్ విక్ ఇక్కడ వరకు దిగింది కదా 24,182. అయినా అక్కడి నుంచి తరిమి కొట్టారు పైకి. బయర్స్ అందుకునేటప్పుడు కొట్టి ఇక్కడికి తీసుకొచ్చి క్లోజ్ చేశారు. ఈ 5 నిమిషాల్లో ఏం జరిగింది అంటే 24,180 నుంచి 24,214, అంటే 34 పాయింట్లు ఈ ఫస్ట్ 5 మినిట్స్ విక్లో ఇక్కడ వచ్చింది సపోర్టు. అంటే అంటే బయర్స్ కొద్దిగా స్ట్రాంగ్ అయ్యారు, సెల్లర్స్ వీక్ అయ్యారు. ఇక్కడ నుంచి అమ్ముకుంటూ వచ్చారు కదా, ఇంకేం అమ్ముతారు ఫర్దర్? బయర్స్ స్ట్రాంగ్ అవ్వటం వలన ఆ తర్వాత వచ్చింది కూడా చిన్న డోజీ వచ్చింది, ఫినిష్. ఇంకా దీని గురించి రెస్ట్ ఈజ్ హిస్టరీ, దీని గురించి చెప్పేదే ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది 24,223 నుంచి 24,246, ఈ 20-25 పాయింట్లు ఈ క్యాండిల్లో ఉన్న చూసారా? దిస్ పేవ్డ్ వే, ఇక్కడ రికవరీ వచ్చేస్తుంది, రావచ్చు అని ఇండికేషన్ ఇచ్చింది. తర్వాతది కూడా వచ్చింది కాబట్టి దానికి ట్రెండ్ కంటిన్యూషను. ఇది మిస్లీడింగు, ఇది డోజీ. ఏమో మళ్ళీ ఆగిపోతుందేమో, మళ్ళీ ఇక్కడి నుంచి పడిపోతుందేమో, అట్లాంటి భయభ్రాంతుల్ని అంటే డౌట్ క్రియేట్ చేసింది. కానీ ఫైనల్గా వాట్ హ్యాపెన్, ఇక్కడ ట్రెండ్ చూడండి, ట్రెండ్ కంటిన్యూయింగ్ క్యాండిల్సే కానీ పెద్ద మొమెంటం ఉన్నవి కాదు. కానీ తక్కువేం కాదు కదా ఇది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందండి, ఎంత ఉందో చూడండి. ఇక్కడి నుంచి 24,248 నుంచి ఇక్కడ వరకు 24,350, అంటే అక్కడికే 100 పాయింట్లు. ఇవి ట్రెండ్ కంటిన్యూయింగ్ క్యాండిల్స్. ఇక్కడ ఏమైంది, మళ్ళీ ప్రపంచం ట్రెండ్ ఇనిషియేటివ్ క్యాండిల్, అంటే ఫ్రెష్గా ట్రెండ్ మళ్ళీ అప్ ట్రెండ్కి నాంది పలికింది. ఈ 2 క్యాండిల్స్ చాలు, ఈ 2 క్యాండిల్స్ చెప్పేస్తున్నాయి ఇంకా మేము తగ్గేది లేదని. దిస్ ఈజ్ ఓన్లీ ఏ స్మాల్ రిట్రేస్మెంట్. మళ్ళీ ఏమైంది, అలా అందుకుంటూ ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఈ మార్కెట్లో చూడండి, ఎనీథింగ్ ఇన్కన్వీనియంట్, ఇబ్బందికరంగా ఉందో ఇది RSI లైన్ కింద. RSI కూడా ఏం చెప్తున్నది చూడండి ఒకసారి. RSI ఇక్కడ చూపించింది తన తడాక, ఇక్కడ చూపించింది. ఇక్కడంటే 60, ఈ అప్పర్ లైన్ 60, లోవర్ లైన్ 40. ఈ 60 తర్వాత బుల్లిషే కదా మార్కెట్. ఈ 60 తర్వాత చూడండి పెరుగుతూ 60కి దిగువకు రాలా. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రేడింగ్ బిలో 60. ఎక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అబౌవ్ 60 వెళ్ళింది. అంటే అబౌవ్ 60 ట్రేడ్ 60లోనే మార్కెట్ ట్రేడ్ అయిందంటే ఇదంతా అప్పర్ రీజియన్, బుల్లిష్ రీజియన్. 60కి దిగి రాలేదు అంటే అర్థం ఏంటంటే చాలు మార్కెట్ ఈ లోపుగా ఏం జరిగింది, ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి చూడండి. RSIని చూసి అయినా అట్లీస్ట్ మీకు ఎకనాషి చూస్తే ఇక్కడే వచ్చింది బయింగ్, ఎకనాషిలో ఇక్కడే వచ్చింది బయింగ్. ఎక్కడొచ్చింది, 40 దగ్గర వచ్చింది. RSI లైన్ 40 ఉన్న దగ్గరే బయింగ్ వచ్చింది. సరే హెక్నాషిని ఎందుకులే కొంచెం ఇంకా వెయిట్ చేద్దాం అనుకుంటే ఇగో ఫైనల్ వార్నింగ్ సిగ్నల్ ఇక్కడ వచ్చేసింది.
ఆర్ఎస్ఐ చెప్పేసింది 60. ఆర్ఎస్ఐ 60కి వచ్చిన తర్వాత ఇంకేముంది? ఆ తర్వాత చూడండి ఏం జరిగింది. పెరగటం. రెండు పెద్ద క్యాండిల్స్ ఎంత అంటే 24,372 దగ్గర స్టార్ట్ అయింది. రెండో క్యాండిల్ క్లోజ్కి 552, అంటే 200 పాయింట్లు. ఈ రెండు 372, ఇక్కడ 370, ఇక్కడ 550, 180 పాయింట్లు. రెండు క్యాండిల్స్కి 180 పాయింట్లు అండి. ఇంకేం కావాలి చూసారా? సో ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకొక రకంగా చెప్పాలంటే మనం వీవ్యాప్ నుంచి కూడా వీవ్యాప్ నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఈ వీవ్యాప్కి దిగున బేరిషే కదా, క్లియర్లీ బేరిష్. వీవ్యాప్ దిగునంతా బేరిష్. వీవ్యాప్ ఇక్కడ వరకు కూడా ఓపి బట్టి చూడొచ్చు. కానీ వీవ్యాప్ లైన్ ఎప్పుడైతే క్రాస్ అయి పైకి వెళుతున్నదో ఫినిష్. ఇది ఇక్కడ వచ్చింది. వీవ్యాప్ 24,345 దగ్గర ఇస్తున్నది ఎస్ బుల్లిష్ అని. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత పెద్ద క్యాండిల్స్ చూడండి, వెనక్కి తిరిగి చూడాలి. అంటే ఈ వీవ్యాప్నే ఫాలో అవుతాం అనుకుంటే కొద్దిగా లేట్ సిగ్నల్ అయినా కానీ ఈ వీవ్యాప్ పైన ప్రయాణం చేసినంత కాలం కూడా అది బుల్లిషేగా. సో వీవ్యాప్కి దరిదాపుల్లోకి రావట్లేదు కదా, ఇంకేం కావాలి? దట్స్ ఎన్ ఇండికేషన్ ఇట్ ఈస్ బుల్లిష్. సో అలర్ట్గా ఉంటే ఎస్ సి లాట్ ఆఫ్ మనీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా అదే జరిగింది. బట్ నేను ఇంట్రెస్టింగ్ బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నానండి. బజాజ్ ఫైనాన్స్లో ఏం జరిగిందో చూద్దాం. ఇంట్రెస్టింగ్లీ బజాజ్ ఫైనాన్స్ డౌన్ అండి. ఓకే, మళ్ళీ కొద్దిగా రికవరీ అనిపించి మళ్ళీ పడేశారు. ఇక్కడ నుంచి క్లియర్ అయిపోయింది. ఈ క్యాండిల్ దగ్గర క్లియర్ అయిపోయింది. ఇంకా మార్కెట్ పడిపోతుందని. ఇక్కడ ఎంత ఉంది? 7,077 ఉంది. 7,077 దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది యాక్చువల్ బేసిస్ మీదే సెట్టింగ్ ఉంది. అంటే అక్నాషి అయినా కానీ యాక్చువల్ ప్రైసే ఇక్కడ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ 70 నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 7,000, ఇక్కడ 70 పాయింట్లు చూపించింది. ఇక్కడ 70 పాయింట్లు చూపించింది. ఆ తర్వాత ఏమైందండి? గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా. ఆ గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు అలర్ట్ అవ్వాలి యాక్చువల్గా. ఇక్కడ ఆర్ఎస్ఐలో కూడా చూడండి, ఆర్ఎస్ఐ డౌన్లో ఉండి ఇక్కడ 40ని క్రాస్ చేసి ఇక్కడ డిసైసివ్గా ఇక్కడ 40ని క్రాస్ చేసింది. ఆర్ఎస్ఐ 40 క్రాస్ చేయటం అంటే అర్థం ఏంటి చూడండి. క్రాస్ చేయటమే కాదు, ఆ తర్వాత ఏకంగా 73 దాకా వెళ్ళిపోయింది కదా. 40 నుంచి 73కి వెళ్ళింది కదండి. ఆ తర్వాత అంతా అబౌవ్ దిస్తే కానీ కింద ఎక్కడ ట్రేడ్ అవ్వలేదుగా. 60కి దిగువన లేదుగా. దాని పర్యవసానం ఏంటి ఒకసారి చూడండి. 7,130 దగ్గర ఓపెన్ అయింది. 7,130 దగ్గర ఓపెన్ అయింది. 7,000కి వచ్చేసింది. అంటే 130 పాయింట్లు పడిపోయింది. 130 పాయింట్లు పడిపోయిన తర్వాత మళ్ళీ ఫైనల్గా ఎక్కడికి వెళ్ళింది? 7,200. అంటే 7,130 నుంచి 7,200కి వెళ్ళింది. అంటే 70 పాయింట్లు నెట్ రైజ్. కానీ ఓవరాల్గా ఎంత? 7,000 దగ్గర నుంచి 7,200, అంటే 200 పాయింట్లు ఈ ఒక్క రోజులో. 200 పాయింట్లు అంటే మామూలుగా ఫ్యూచర్ లాట్కి 25,000. 125 లాట్ సైజ్ అయితే 225. 225 అంటే 22,500 రూపాయలు ట్రేడ్ ఇందులో. ఎంత ఇంట్రెస్టింగ్ చూడండి. ఇట్లా తీసుకుంటే ఇట్లా ఇంకా ఏదైనా తీసుకున్నా కూడా మోస్ట్లీ అన్నీ ఇలా లేవు. కానీ స్టాక్స్ వాటి ఇష్టం వచ్చినట్టు ఉంటాయి కదా.
కొన్ని పెరుగుతాయి, కొన్ని తగ్గుతాయి. బట్ చూడండి, మీరు ఇంకా ఇంకోటి తీసుకుంటాను, పర్లేదు. భారతీ ఎయిర్టెల్ ఈరోజు బాగుంది, నిన్న కూడా బాగుంది యాక్చువల్గా. భారతీ ఎయిర్టెల్ చూడండి, అసలు ఆల్ బయింగ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఇక్కడ 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 వచ్చింది బయింగ్. ఎందుకంటే వీవ్యాప్ లైన్ కదా, దాన్ని బేస్ చేసుకుని ఇక్కడే ఆర్ఎస్ఐలో కూడా ఇక్కడే వచ్చింది, 60 క్రాస్ అయింది ఆర్ఎస్ఐ. ఆ తర్వాత ఏం జరిగింది, ఇక్కడ ఆర్ఎస్ఐ 60 క్రాస్ అయింది, ఇక్కడ హెక్నాషి కూడా గ్రీన్ క్యాండిల్ వచ్చింది. దిస్ ఈజ్ అబౌవ్ వీవ్యాప్ లైన్. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్ అండి? అసలు ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసిందండి? స్వీప్, క్లీన్ స్వీప్ అంటారు దీన్నే. అసలు ఎక్కడ సెల్లింగ్ రాలా, ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ రాలా, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి, ఇక్కడ మాత్రం రేంజ్లో నడిచింది. కానీ అబౌవ్ వీవ్యాప్, మీకు వీవ్యాప్ లైన్ పెట్టుకోవటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఇదే. అబౌవ్ వీవ్యాప్ కాబట్టి ధైర్యంగా వదిలేయచ్చు. అదే వీవ్యాప్ లైన్ లేకుండా చూస్తున్నారు అనుకోండి, మీకు అర్థం కాదు. ఇదే రేంజ్లో ఉంది, ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా, సరే ప్రస్తుతం చూద్దాం, లేకపోతే తీసేద్దాం, ఎంటర్ అవ్వాలా అక్కర్లేదా, అవన్నీ వస్తాయి. ఇదిగో ఇక్కడ వచ్చు, ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, అక్కడ ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఎంటర్ అయినా కానీ 16,039 దగ్గర ఎంటర్ అయినా కానీ 1685, అంటే 50 పాయింట్లు. అంటే ఇది 25,000, 475 లాట్ సైజు. ఎంత ఎంత అమౌంట్ ఇన్వాల్వ్ అయిందో చూడండి. ఇది కూడా కంఫర్టబుల్గా రోజంతా అబౌవ్ 60 ఆర్ఎస్ఐ. సో ఐ స్టాప్ హియర్. ఎంత బ్యూటిఫుల్ అండి మార్కెట్. అలర్ట్గా ఉండి జాగ్రత్తగా ఏదో ఒకటి తీసుకుని, ఏదో ఒక స్టాకో లేకపోతే ఇండెక్స్ చేసేవాళ్ళు ఇండెక్స్ చూడటం, స్టాక్స్ చేసేవాళ్ళు స్టాక్స్ చూసుకుని జాగ్రత్తగా ఎంటర్ అయ్యి అలర్ట్గా ఉండాలి. మనం ఏదో పొయ్యి మీద బియ్యం పెట్టి కుక్కర్ పెట్టి మార్కెట్ చూద్దామంటే కుదరదు కదా. లేదు, నేను మార్కెట్ ఓపెన్ చేసి చూసి సరే ఒకసారి స్నానం చేసి వస్తాను, లేకపోతే టిఫిన్ తింటాను, లేకపోతే ఎవరో వచ్చారు మాట్లాడతాను, కబుర్లు చెప్తాను, కుదరదు. మార్కెట్ వాంట్స్ ఫుల్ అటెన్షన్. ఏది ట్రేడింగ్ చేసేవాళ్ళు, ముఖ్యంగా ఇంట్రాడే చేసేవాళ్ళు, మార్కెట్ వాంట్స్ ఫుల్ అటెన్షన్. లేకపోతే వద్దు, చేయనే వద్దు. అటెన్షన్ మాత్రం ఫుల్గా ఉంటే చూసారా, ఇట్లాంటప్పుడు ఇట్స్ ఏ గుడ్ డే. అసలు తగ్గేటప్పుడు దాంతో పాటు వస్తే అక్కడ ప్రాఫిట్ బుక్ చేయటం, పెరిగేటప్పుడు దాంతో వెళ్తే మళ్ళీ అక్కడ ప్రాఫిట్ బుక్ చేయటం, చూసారా డబుల్ ప్రాఫిట్. బాగుంది కదా అది. సో ఈరోజు మార్కెట్ ఇంతలాగా కదిలించింది అంటే కోర్స్ మీకు రీజన్స్, స్పెసిఫిక్ రీజన్స్ ఒక్కోసారి దొరకవు. ఇక్కడ మార్కెట్లో ఏంటంటే డిమాండ్ సప్లై. సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఏంటంటే పడిపోతుంది, తగ్గుతుంది. బయర్స్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు పెరుగుతుంది. ఏ స్టేజ్లో బయర్స్ అగ్రెసివ్గా అయ్యారు, ఏ స్టేజ్లో సెల్లర్స్ అగ్రెసివ్గా అయ్యారు అన్నది గ్రాఫ్స్ చెప్తాయి. అది గ్రాఫ్ రీడింగ్ అర్థం చేసుకుంటే జాబ్ ఈజ్ డన్. ఆల్ ద బెస్ట్. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ ఒపీనియన్ చెప్పండి ఈరోజు మార్కెట్ గురించి, ముఖ్యంగా ఇక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ గురించి. ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందంటారా లేదంటారా? అయితే స్కిల్ ప్రాపర్గా మార్కెట్ని అర్థం చేసుకోలేకపోతే, లేకపోతే చార్ట్ రీడింగ్ సరిగ్గా తెలియకపోతే, కంగారు పడితే ఈరోజు చాలా ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటారు. కానీ సంపాదించుకునే డే ఇది. ఇట్ ఈస్ ఎ డే ఫర్ ఎర్నింగ్ మనీ. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.